అది 1985. ఆ రోజు అమావాస్య అర్ధరాత్రి 1 గంట సమయంలో కొంతమంది వ్యక్తులు ఒక అమ్మాయిని ఈడ్చుకుంటూ ఊరి చివరికి తీసుకుని వచ్చి తనని చిత్రవధ చేసి బ్రతికి ఉండగానే గొయ్యి సమాధిలో పాతిపెట్టేసి ఆ సమాధి పైన ఒక మొక్కను నాటేసి వెళ్ళిపోతారు. సంవత్సరం తర్వాత 1986లో తనను పాతిపెట్టిన ప్రదేశంలోనే ఊరి చివర అనుమానాస్పదంగా 2 వ్యక్తులు మరణిస్తారు. అప్పుడెవరికీ అంతగా అనుమానం రాలేదు. 3 సంవత్సరాల తర్వాత 1989లో ఆ మొక్క ఒక చెట్టుగా మారింది. ఆ సంవత్సరంలో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆ చెట్టుకి ఉరి వేసుకుని చనిపోతారు. అలానే ఊరిలో చాలామంది ఏదో ఒక కారణంతో అదే ప్రదేశంలో చెట్టు దగ్గరికి వెళ్ళి చనిపోవటం ఆ ఊరి వాళ్లకు చాలా అనుమానాన్ని కలుగు చేస్తుంది. అందరూ కలిపి 1990లో ఆ చెట్టును నరికి కొమ్మలను, దాని దొంగలను, వేర్లు కూడా ఆ ప్రాంతంలో ఉంచకుండా తొలగించి వాటిని పారవేస్తారు. 5 సంవత్సరాల తర్వాత అది ఒక భవనం. అది పీజీ హాస్టల్. అందులో ఉన్న 5వ ఫ్లోర్లో ఉంటున్న అమ్మాయి పేరు శ్రావ్య. సమయం 10:30 అనగా రాత్రి తను నిద్రలేచి ఒక ఉత్తరం రాసి రూమ్లో ఉన్న ఫ్యాన్కి తాడు కట్టుకొని ఉరి వేసుకుని చనిపోద్ది. తర్వాత రోజు ఉదయం ఊరి నుంచి తిరిగి వచ్చిన తన ఫ్రెండ్ డోరు తెరవగానే చూసి ఒక్కసారిగా భయపడి అరుస్తుంది. కాసేపటికి అక్కడికి పోలీసులు చేరుకుని శవాన్ని మార్చరీకి పంపి వాళ్ళ ఫ్యామిలీకి విషయం తెలియజేస్తారు. తను రాసిన ఉత్తరంలో చదువు విషయంలో నాకు ఒత్తిడి ఎక్కువగా ఉంది, అందుకే ఆత్మహత్య చేసుకుంటానని ఉంటుంది. అది అందరూ నమ్మి ఆత్మహత్యగా నిర్ధారించి కేసు మూసివేస్తారు. కానీ శ్రావ్య వాళ్ళ అమ్మమ్మకి తన చావుపై అనుమానం వచ్చి ఆ కేసుకి సంబంధించిన ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తుంది. ఆయన పేరు సూర్య. నాకు నా మనవరాలు చావుపై అనుమానం ఉందని అంటుంది. ఆఫీసర్ మీకు ఎందుకు అలా అనిపించిందని అడుగుతాడు. అందుకామె నా మనవరాలికి చదువు అంటే ఇష్టం, తనకి తల్లిదండ్రులు కూడా లేరు, అందుకని తనను ఒత్తిడి చేసేవాళ్ళు ఎవరూ లేరు, నేను కూడా తన ఇష్టానికి బ్రతకమని చెప్పాను, అలాంటిది తనెలా ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదంతా విన్న సూర్యకి కూడా అనుమానం వస్తుంది. ఆయన కేసు రీఓపెన్ చేద్దామని ప్రయత్నిస్తాడు, కానీ పై ఆఫీసర్లు ఒప్పుకోరు. అందుకని అతనే పర్సనల్గా కేసు విచారిద్దామని నిర్ణయించుకుంటాడు. ముందుగా సూర్య శ్రావ్య చదివిన కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి శ్రావ్య గురించి కనుక్కుంటాడు. కాలేజ్ మొత్తం అందరూ శ్రావ్య కోసం మంచిగానే చెప్తారు. కాలేజ్ నుంచి బయటికి వచ్చి ఎదురుగా ఉన్న పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగుతుంటాడు సూర్య. అప్పుడు షాప్ ఆయన ఇలా అంటాడు, ఏంటి సార్ ఇలా వచ్చారు కాలేజ్కి, ఏంటి విషయం అని అడుగుతారు. ఆయన శ్రావ్య సూసైడ్ గురించి చెప్తాడు. వెంటనే షాప్ అతడు ఇలా అంటాడు, అయినా ఇదేం కొత్త కాదు కదా సార్, ఈ కాలేజీలో వినపడిన ఆత్మహత్యలలో ఇది 3వదని అంటాడు. వెంటనే సూర్య అదేంటి ఇంతకుముందు కూడా జరిగాయా అని అడుగుతాడు. అవును సార్ అని అంటాడు పాన్ షాప్ ఆయన. వెంటనే సూర్య పాత ఫైల్స్ అన్నీ చూస్తాడు. ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేసినప్పుడు ఒక విషయం తెలుస్తుంది. శ్రావ్య కన్నా ముందు అదే కాలేజీలో అమ్మాయిలు 2 సంవత్సరాలలో ఒకరితో ఒకరు సూసైడ్ చేసుకున్నారు. ఆ అమ్మాయిల పేర్లు మౌని మరియు సంగీత. ఆ 2 అమ్మాయిల కోసం బాగా విచారిస్తాడు సూర్య. అలా విచారించగా సూర్యకి ఒక విషయం తెలుస్తుంది. అది మౌని, సంగీత మరియు శ్రావ్య ముగ్గురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. సూర్య ఆ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. చనిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్ అని అర్థమై సూర్య వాళ్ళ ముగ్గురు గురించి తెలుసుకోవడానికి మళ్ళీ కాలేజ్కి వెళ్తాడు. అక్కడ చాలామంది ఒక విషయం చెప్తారు, వాళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద సూసైడ్ చేసుకుని చనిపోయారు, కానీ వాళ్ళ ముగ్గురే బ్యాచ్ కాదు, వాళ్ళకి ఇంకో 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కాలేజ్కి రావట్లేదని అంటారు. అందులో ఒక అమ్మాయి శ్రావ్య రూమ్మేట్. శ్రావ్య ఆత్మహత్య చేసుకున్నాక తన శవాన్ని చూసిన మొదటి అమ్మాయి వీళ్ళ బ్యాచ్లో 4వ అమ్మాయి సార్ అని చెప్పేసి అంటారు. అది తెలుసుకున్న సూర్య వెంటనే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు. పీజీ హాస్టల్కి వెళ్ళి ఆ అమ్మాయి గురించి కనుక్కున్నప్పుడు తన గురించి ఏమీ తెలీదు. అయితే కాలేజీలో ఉన్న అడ్రస్ ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి అడిగినప్పుడు తన హెల్త్ బాగోకపోవడం వల్ల కాలేజ్కి వెళ్ళట్లేదు, అందుకే ఎన్ని రోజులు మా ఇంటి దగ్గర ఉంది, తను ఈరోజే పీజీ హాస్టల్కి బయలుదేరిందని చెప్పేసి అంటారు. వెంటనే సూర్య మళ్ళీ తిరిగి పీజీ హాస్టల్కి వెళ్తాడు. అలా పీజీ హాస్టల్కి చేరుకున్న సూర్య తిరిగి 5వ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళ రూము డోర్ కొడతాడు. కానీ ఎవరు ఓపెన్ చేయరు. లోపల లైట్ వెలిగి ఉంటుంది. ఎంత డోర్ కొట్టినా ఎవరు ఓపెన్ చేయరు. కింద వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్కి ఉన్న మరో తాళం అడుగుతాడు. అందుకు వార్డెన్ ఆ తాళం ఇస్తుంది. అందరూ పైకి వెళ్ళి ఆ తలుపు ఓపెన్ చేస్తాడు సూర్య. ఓపెన్ చేసి చూడగానే శ్రావ్య ఫ్రెండ్ అయిన మరొక అమ్మాయి కూడా అదే ప్లేస్లో అదే ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయి ఉంటుంది. హలో మై డియర్ స్టోరీ లవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి కొత్త కొత్త స్టోరీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది, అప్డేట్స్ ఏమైనా ఉంటే అందులో పెడుతుంటాను. సో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి.